ప్రమాదాలు. గమనించడం ఇలా మన జీవితంలో కూడా ఎన్నో ప్రయాణాలు చేస్తున్నాం. ఆ ప్రయాణాల్లో ఎన్నో ప్రమాదాలను చూసాము. వాటిల్లో ఆ ప్రమాదంలో మనం కూడా పడ్డాం. అవునంటారు కదంటారు. చూడండి, ప్రయాణం ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తూ ఉంటాం. ఎక్కడికెక్కడికో ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఈ ప్రయాణంలో గమనించండి, ఆగిపోతామా అంటే ఆగం. ప్రమాదం జరిగిన మరలా ఏం చేస్తాం? ఆ దెబ్బలన్నీ కట్టుకొని మరలా ఏం చేస్తాం? కొనసాగిస్తూ ఉంటాం. గమనించండి ప్రియులారా, అంటే ప్రయాణంలో ప్రమాదం జరిగిందని చెప్పి ఇంకెప్పుడు నేను బైక్ ఎక్కను అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ప్రయాణంలో ప్రమాదం జరిగిందని చెప్పేసి నేను ఇంకెప్పుడు బస్సు ఎక్కను అనేవాళ్ళు ఉన్నారా? ప్రయాణంలో ప్రమాదం జరిగింది ఇంకెప్పుడు నేను కారులో వెళ్ళను అనేవాళ్ళు ఉన్నారా? లేరు. చెప్పండి, అర్థమవుతుంది నా మాటలో? అందరూ వైపు జాగ్రత్తగా చూడండి, వినండి జాగ్రత్తగా. అటు ఇటు చూశారనుకోండి వెళ్ళిపోతా ఉండేది. ఎందుకంటే ఉండేదే గంట. ఈ గంటలో మనిషి మైండ్ చూడండి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా వినండి. అంటే ప్రయాణం చేస్తున్న క్రమంలో కొన్ని ప్రమాదాలు ఎదురవుతున్నప్పుడు ఆ ప్రమాదాలను బట్టి మనిషి ఏమైపోతారు? ఆగిపోతారా? ఆగిపోరు. ఆలోచించండి పిల్లలు. అది కారు ఎక్కినప్పుడు యాక్సిడెంట్ అయినా సరే మరలా మనం ఎక్కుదాం, కారు ఎక్కుదాం. బస్సులో యాక్సిడెంట్ అయింది, వామ్మో ఇంతమంది చచ్చిపోయారా, ఇంతమంది కాలిపోయారా, అలాగని చెప్పి బస్సు ఎక్కకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా? లేరు. గమనించండి. ట్రైన్కి ఆ ట్రైన్ ఈ ట్రైన్ గుద్దుకొని ఎంతో మంది చచ్చిపోయారు అంటారు. ఇప్పుడు ట్రైన్ ఎక్కకుండా ఉండే వాళ్ళు ఉన్నారా? అలా కుదరు. ఫ్లైట్ వెళుతూ మధ్యలో ఏమైపోయింది, బ్లాస్ట్ అయిపోయింది అని చదువుతావు లేదా పేపర్లు? వామ్మో ఫ్లైట్ ఎక్కామంటే పేలిపోయింది అని చెప్పేసేసి అనుకుని ఇంక ఫ్లైట్ ఎక్కడ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. గమనించండి, అంటే ప్రయాణం చేస్తున్న క్రమంలో అనేకమైన ప్రమాదాలు ఉన్నాయి. ఆ ప్రమాదాలను అధిగమించుకుంటూనే మనిషి ఏం చేయాలి? ప్రయాణం చేస్తూనే ఉండాలి. గమనించండి, ఇంకెప్పుడు నేను ప్రయాణం చేయను అంటే మటుకు ఇంకా మనకి ఎక్కడికి వెళ్ళలేము. అయితే ఈరోజు నేను చెప్పబోతున్న ఈ అంశంలో ఒక 3 విషయాలు మీతో పంచుకుంటాను. బైబిల్ గ్రంథంలో కూడా ఎంతో మంది కొన్ని ప్రయాణాలు చేశారు. బైబిల్ గ్రంథాన్ని వినండి జాగ్రత్తగా వినటం ప్రయత్నించండి. బైబిల్ గ్రంథంలో కూడా ఎంతో మంది ప్రయాణం చేశారు. అవునా కదా? మనకి చివరిలో ఎన్ని మ్యాప్లు కనపడతాయి? చాలా మ్యాప్లు ఉంటాయి. అబ్రహాం గారి యొక్క ప్రయాణం కనపడింది. మీరు చెప్పండి. పౌలు గారి ప్రయాణం కనపడింది. ఇశ్రాయేలు ప్రయాణం కనపడింది. ఇంకా చెప్పాలి, యేసుక్రీస్తు ప్రభువు ప్రయాణం చేసింది కనపడింది. అంటే ఇవన్నీ ఎందుకు ఆ మ్యాప్లు ఇచ్చారు అంటే గమనించడం పిల్లరా, ఆ మ్యాప్లు చూసి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయాణాలను ఆలోచిస్తూ కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రోజు ఒక 3 ప్రయాణాల గురించి నేను తెలియజేస్తాను. 3 ప్రయాణాలు అంటే 3 విషయాల గురించి మీతో తెలియజేస్తాను. వాటిలో ఇశ్రాయేలు యొక్క ప్రయాణం గురించి మీతో పంచుకుంటాను. ఎవరు ప్రయాణం? ఇశ్రాయేలు ప్రయాణం. ఇశ్రాయేలు ప్రయాణం ఎక్కడ మొదలైంది? గమనించండి. దీని గురించి 2K కొంచెం నేను వివరణ ఇచ్చేస్తాను. మీకు తెలుసు కానీ కొంచెం వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. వారు ఇశ్రాయేలుగా అంటే యాకోబు సంతతిని ఎవరని అన్నారు? ఇశ్రాయేల్ అని. యాకోబుకి ఏం పేరు ఇచ్చారు? ఇశ్రాయేల్ పేరు ఇచ్చారు. ఇంకా ఆయన నుండి వచ్చిన జనాంగమే ఇశ్రాయేల్ ప్రజలు. ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడికి వెళ్ళారు? కరువు రాగానే ఐగుప్తుకి వెళ్ళారు. ఎంతమందిగా వెళ్ళారు? ఒక 70 మందిగా వెళ్ళారు. ఆ 70 మందిగా వెళ్ళిపోయి అక్కడ ఏమైపోయారు? విస్తరించిపోయారు. ఆ విస్తరించిన క్రమంలో గమనించండి, అక్కడ యోసేపు గారు చనిపోయారు. యోసేపు గారు చనిపోయేపాటికి వేరొక రాజు వచ్చాడు. ఆ రాజు వచ్చి ఏం చేస్తున్నాడు అంటే, వీళ్ళు విస్తరించిపోయారు, వీరు మన మీద అధికారాన్ని చెలాయిస్తారు అని చెప్పేసి వాళ్ళని అణగగొట్టడం మొదలుపెట్టారు. గమనించండి, వాళ్ళని కష్టపెట్టడం మొదలుపెట్టారు. ఇవన్నీ మనకి తెలుసు. అయితే ఆ కష్టపెడుతున్న క్రమంలో వినండి, ఆ కష్టపెడుతున్న క్రమంలో, ఆ ఇబ్బంది పెడుతున్న క్రమంలో, ఆ విసిగిస్తున్న క్రమంలో ఏం జరుగుతుంది అంటే గమనించినప్పుడు వారు మొర పెడుతున్నట్టుగా మనకి తెలుసు. ఈ క్రమంలో ఎవరిని ఎన్నుకున్నాడు?
మోషే గారిని ఎన్నుకున్నాడు. ఇప్పుడు మోషే గారిని ఎన్నుకొని ఆ ఐగుప్తులో నుండి ఏం మొదలైంది చెప్పండి? ఇప్పుడు ప్రయాణం మొదలైంది. జాగ్రత్తగా విందాం. ఐగుప్తులో నుండి ప్రయాణం మొదలైంది. ఎక్కడికి మొదలైంది? ఎక్కడికి మొదలైంది? కనానుకు మొదలైంది. కనాను దేశానికి మొదలైంది. గమనించండి, ఈ ఐగుప్తులో ఉన్న పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఐగుప్తులు ఏంటంటే వారి కష్టం, ఏడుపు, ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ ఐగుప్తులో నుండి అంటే వారి బాధలో నుండి ఎవరి ద్వారా విడిపిస్తున్నాడు? మోషే గారి ద్వారా దేవుడు వారిని విడిపించి ఏం చేస్తున్నారు? ప్రయాణం మొదలు పెడుతున్నారు. ఎక్కడికి అంటే కనాను. ఆ కానాను దేశం దగ్గరికి. ఆ కానాను దేశం ఎలా ఉండేది? కనాను ఆ దేశం గురించి ఏం చెప్పాడు? పాలు తేనెలు ప్రవహించు దేశం. గమనించండి, అంటే పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే అది సమృద్ధి కలిగిన దేశం. సమృద్ధి కలిగిన దేశం. గమనించండి, అక్కడ పరిస్థితి ఎలాగుంటుంది అంటే ఇప్పుడు ద్రాక్ష గుత్తిని మనం ఎట్ట పట్టుకుంటాం చెప్పండి? ఎప్పుడు చూడలేదు ద్రాక్ష గుత్తిని? చూసారా? ఎలా చేస్తాం మనం? అలా పట్టుకొని అలా తీసి అలా పెడతాం. కానీ కనాన్లో పరిస్థితి ఏంటో తెలుసా? ఏ విధంగా ఉండేదో తెలుసా? అక్కడ ఎలాంటి సమృద్ధి తెలుసా? ఒక ద్రాక్ష గుత్తి అంది అక్కడ. గెల. ఏంటది? గెల. 2 ఏళ్లతో మనం లేపుతున్నాము. అక్కడ పరిస్థితి ఏంటంటే ఇద్దరు మోయాలి దాన్ని. ఎంతమంది మోయాలి? ఇద్దరు మోయాలి. దానిని మోసుకుంటూ రావాలి. అంత సమృద్ధి కలిగిన ప్రదేశం. ఆ ప్రదేశానికి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణము మొదలైంది. గమనించండి పిల్లల, అర్థమవుతున్న జాగ్రత్తగా అర్థమవుతుందా? ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజల ప్రయాణము మొదలైంది. ఎక్కడి నుండి మొదలైంది? ఐగుప్తులో నుండి. ఎక్కడికి మొదలైంది? కనానుకి మొదలైంది. కనాన్ అనే దేశానికి మొదలైంది. ఈ ప్రయాణంలో ఏమి ఎదురైనవి తెలుసా? వారి జీవితాల్లో ఏమి ఎదురైనవి తెలుసా? గమనించండి, అనేకమైన ప్రమాదాలు ఎదురైనవి. అనేకమైన ప్రమాదాలు ఎదురైనవి. గమనించండి, ఈ ప్రమాదంలో కొన్నిసార్లు ఎలాగా మారిపోయినాయి అంటే, పరిస్థితులు ఏ విధంగా మారిపోయినాయి అంటే, నడిపిస్తున్న వ్యక్తి మీద కూడా తిరుగుబాటు వచ్చేసింది. ఎవరు నడిపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళని? మోషే గారు నడిపిస్తున్నారు. ఆ నడిపిస్తున్న క్రమంలో ఏం జరుగుతుందో అంటే ఆ ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఆ కొనసాగించే క్రమంలో ఎలాంటి ప్రమాదాలు జరిగినాయో కొన్ని విషయాలు టూకీగా అలాగ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. చూడండి ఒకసారి నిర్గమాకాండము 14వ అధ్యాయము. నిర్గమాకాండము 14వ అధ్యాయము. 14వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం వాళ్ళ ప్రయాణంలో జరుగుతున్న కొన్ని ప్రమాదాలను మనం గమనించుకుంటూ ముందుకు అడుగులు వెళ్తాం. ఇట్లా 10వ వచనము నుండి మనం చూద్దాం. మిక్కిలి భయపడి గమనించండి, అంతట వారు మోషేతో గమనించండి ఎలాంటి పదాలు వినియోగిస్తున్నారు చూడండి. వారు అక్కడ ఇబ్బంది పడుతుంటే దేవుడు విడిపించి ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజల్ని పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్లాలని తీసుకువెళ్తున్న క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతానే ఉంటాయి. ఒకడంట వినండి, తింటుంటే అన్నంలో ఏమొచ్చింది? అన్నంలో ఏమొస్తాయి? ఇప్పుడు అంటే మెషిన్లు వచ్చినాయి. ఒకప్పుడు అయితే అంత మెషిన్లు అంత ఇది లేదు కాబట్టి ఖచ్చితంగా రాళ్ళు వస్తా ఉంటాయి. ఆ రాయ రంగాలు ఇంక నేను అన్నం తిన్నంటారా? తింటారంటావు. ఇప్పుడు ఏమొచ్చింది? రాయతో ఏం చేస్తాం? తీసి పక్కన పెట్టి మరలా ఏం చేస్తాం? తింటాం మొదలు పెడతాం. అంటే ప్రయాణంలో కూడా కొన్ని పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. ఆ ఎదురైనప్పుడు నేను చెయ్యను అంటానికి కుదరదు. ఈయన వారిని ప్రయాణంలో తీసుకువెళ్తున్న క్రమంలో గమనించడం పిల్లరా, ఏం జరుగుతుందంటే ఫరో సమీపిస్తూ అంటే వాళ్ళని విడిచిపెట్టాడు. కొంచెం ముందుకు సర్దుకోండి. వాళ్ళని ఏం చేస్తూ ఉన్నాడంటే ఆలోచించడం పిల్ల. ఒక్కసారి మనం ఈ మాటను కనుక ఈ 10వ వచనాన్ని 11వ వచనం 12వ వచనాన్ని కనుక మనం ఆలోచిస్తూ ఉంటుంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళని మోషే గారు బయటకు తీసుకొచ్చి ప్రయాణమై వెళుతున్న క్రమంలో
ఒకసారి ఆలోచించండి. ఫరో తన సైన్యంతో వస్తున్న క్రమంలో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఎదరు చూస్తే ఏముంది చెప్పండి, ఎదరు చూస్తే ఏముంది, సముద్రం ఉంది. వెనక చూస్తే దీన్ని ఒక మన భాషలో చెప్పండి, ముందు వెనగొయ్యి. ఇప్పుడు ఎవరి మీద తిరుగుబాటు ఉండింది? అంతా నువ్వే చేసావా, అంతా నువ్వే చేసావు. నువ్వు కనుక మమ్మల్ని కాకపోతే మేము అక్కడే ప్రశాంతంగా చచ్చిపోయేవాడు. గమనించండి, ఆలోచించండి ప్రియులు. ఈ ప్రయాణంలో వారిని తీసుకువెళుతున్న క్రమంలో ఇప్పుడు తిరుగుబాటు వెనక అంటే ప్రమాదం పొంచి ఉందా? ఉంది. ఇప్పుడు కానాను చేరాలంటే కొన్ని ప్రమాదాలు ఎదుర్కోవాలా? కొన్ని పరిస్థితులు ఉంటాయా అంటే ఉంటాయి. ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి తిరుగుబాటు చేసే విధంగా ఉంటూ ఉన్నారు. గమనించండి ప్రియులారా, ఎవరి మీద తిరుగుబాటు చేశారంటే మోషే గారి మీద తిరుగుబాటు చేశారు. అంటే నడిపిస్తున్న వ్యక్తి మీద ఏమొచ్చేసింది, నేను రానుకో, మేము అక్కడ ఉన్నట్టయితే బాగుండేది, మేము ఐగుప్తులోనే ఉన్నట్టయితే బాగుండేది, అక్కడే మేము చచ్చిపోయినట్టు, అక్కడే మాకు సమాధానం లేవా అని చెప్పేసి తిరుగుబాటు చేస్తున్నారు. ఇంకా చూడండి ఏం మాట్లాడుతున్నారు, త్వరగా ముందుకు వెళ్ళిపోతుంది. ఇవన్నీ మీకు తెలియని ఏం కాదు. వాళ్ళు చూడండి ఎలా మాట్లాడుతున్నారంటే, దేవుడు మోషే గారిని కొన్ని తీసుకొని వెళ్ళే క్రమంలో ఏమవుతున్నారు, మేము అక్కడే ఉంటే బాగుండేది, ఆడే ఉంటే బాగుండేది. అంటే ఈ ప్రయాణంలో ప్రమాదం రంగాల మనిషికి ఏమనిపిస్తుంది, మేము మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉంటే బాగుండేది, ఐగుప్తులోనే ఉంటే బాగుండు. గమనించండి పిల్లరా, ఇప్పుడు దేవుడు మోషే గారి ద్వారా సమృద్ధి కలిగిన దేశానికి తీసుకెళ్లాలనుకుంటుంటే కొన్ని ప్రమాదం ఏర్పడంగానే, కొంచెం సమస్య రంగాల్లో ఇప్పుడు ఏమొస్తుంది, వెనకటి పరిస్థితి గుర్తుకొస్తుంది, అక్కడున్నా బాగుండే అనిపిస్తుంది. ఇది ఒక్కటేనా అంటే వీరి ప్రయాణం ఎంతకాలం జరిగింది పిల్లరా? చెప్పండి, ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం ఎంతకాలం జరిగింది? 40 సంవత్సరాలు పిల్లరా. ఈ 40 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యి ఈ ప్రయాణంలో ఏమన్నా ఎలా విసిగించారంటే, నీళ్లు లేవని, ఇబ్బంది, ఆకలి అవుతుందని, ఈ విధంగా ఈ ప్రయాణంలో ఎవరి మీద తిరుగుబాటు చేశారంటే మోషే గారి మీద కొన్ని సమస్యలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. గమనించండి, భక్తి జీవితంలో వెళ్లే క్రమంలో అంటే ఆ సమృద్ధి కలిగిన ప్రదేశానికి వెళ్లే క్రమంలో కొన్ని సమస్యలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఏర్పడినప్పుడు ఎక్కడ కూడా ఆగిపోవడానికి వీల్లేదు పిల్లలు. చూడండి 17వ అధ్యాయంలో కూడా మరొక సైన్యము వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చింది. చూడండి వీళ్ళు ఎవరు అంటే అమాలేకీయులు. ఎవరిల్లు? అమాలేకీయులు. వచ్చినప్పుడు అంటే వీళ్ళు ప్రయాణం చేస్తున్న క్రమంలో ఎంతమంది దాడి జరిగించారు అంటే, ఎంతమంది వారిని ఇబ్బంది పెట్టారు అంటే, ఈ ప్రయాణంలో ఇశ్రాయేలు జీవితంలో వారి ప్రయాణంలో అనేక ప్రమాదాలు, అంటే శత్రువులు దాడి చేస్తున్నారు, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఎన్నో ప్రమాదాలు వచ్చినాయి. కానీ వాళ్ళు ఏం చేయాలి, ప్రయాణం కొనసాగిస్తూనే ఉండాలి. ఇప్పుడు కానానికి ఎంతమంది చేరారు చెప్పండి, టోటల్ గా మీకు అంత తెలుసు కాబట్టి. ఎంతమంది చేరారు? ఎంతమంది బయలుదేరారు? 6 లక్షల సైన్యం అంటే కాల్బలం. ఇంకా మొత్తాన్ని కలుపుకుంటే ఎంతమంది తెలుసా? సుమారుగా 20 లక్షల మంది. సుమారుగా 20 లక్షల మంది. గమనించండి. ఇప్పుడు అంటే ఆయనతో పాటు సమకాలికులు అందరూ కూడా ఏమైపోయారు? అరణ్యులు. అంటే ఈ ప్రయాణంలో కానానికి చేరలేదా అంటే ప్రయాణం ఉంది, ఈ ప్రయాణంలో ప్రమాదాలు ఎదురవుతాయి. ఈ ప్రమాదాల్లో మనం ఏమవ్వాలంటే, ప్రమాదం వచ్చిందని చెప్పేసి ఆగిపోవడానికి వీలే లేదు. ఇప్పుడు సమృద్ధి కలిగిన ప్రదేశానికి వెళ్ళాలంటే కొన్ని ప్రమాదాలు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. మనం కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఇబ్బంది వచ్చిందని చెప్పేసి నేను వెళ్ళను అంటే కుదరదు. కొన్నిటిని పొందుకోవాలంటే మనం ఒక అడుగు వేయటం మొదలు పెట్టాలి. ఒక అడుగు ఎప్పుడైతే మనం వేస్తూ ఉంటామో దేవుడు మన జీవితంలో కార్యం చేయటం మొదలు పెడతాడు.
గమనించడం ఇలా. అలా కాకుండా సనుకొట్ట గొనుక్కొట్ట నా వల్ల కాదు, నేను రాను, నేను చేయను అనుకుంటా వెనక్కి తిరిగితే మధ్యలోనే రాలిపోయే పరిస్థితులు ఉన్నాయి. అరణ్యములు వాళ్ళందరినీ ఏం చేశాడు దేవుడు? సంహరించేసేసాడు, లేపేశాడు. అంటే ఈ ప్రయాణంలో మనిషి ఏం చేయాలి అంటే నడవడం మొదలు పెట్టాలి. ఎన్ని సమస్యలు వస్తున్నా, ఎన్ని పరిస్థితులు వస్తున్నా, ఇగో ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం, అంతే ఆ సమృద్ధి కలిగిన ప్రదేశానికి వెళ్ళటానికి ఎన్ని సమస్యలు వస్తున్నప్పటికీ ఇగో దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో కాదు. ఎవరు నడిపిస్తున్న వాళ్ళని? ఎవరు నడిపిస్తుంది? దేవుడు. ఎలా నడిపిస్తున్నాడు తెలుసా? ఏ విధంగా నడిపిస్తున్నాడో తెలుసా వాళ్ళని? గమనించండి ప్రియులారా. పగల మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై. గమనించండి, వాళ్ళకి ఒక సూచన కూడా ఇచ్చాడు వాళ్ళు ప్రయాణం చేయడానికి. ఎలాంటి సూచన ఇచ్చాడో తెలుసా? ఒకసారి చూడండి. ఇదే నిర్గమాకాండము. వాళ్ళు ఎలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయారు అంటే, ఏ విధంగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు అంటే ఒకసారి చూద్దాం. ఇదే నిర్గమాకాండము 40వ అధ్యాయం 36వ వచనాన్ని. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలీయులు ప్రయాణమై పోయిరి. గమనించండి, అంటే వాళ్ళకు ఒక సూచన కూడా ఇచ్చారు. వాళ్ళు ప్రయాణం ఎలాగా జరుగుతుందంటే మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రయాణమై పోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. గమనించండి పిల్లరా. ఈ విధంగా వారు వెళుతున్న క్రమం చూడండి పిల్లరా. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల ప్రయాణం అంటే వారికి ఎలాగ దేవుడు కాపాడుతున్నాడంటే పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళకి సూచనలు ఇస్తున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. అంటే ఈ ప్రయాణంలో కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఈ ప్రమాదాలను చూసి మనిషి ఆగిపోవడానికి వీళ్ళు. అంటే సమృద్ధి కలిగిన ప్రదేశానికి దేవుడు తీసుకెళ్లాలనుకుంటున్నారు. కానీ ఈ ప్రయాణంలో చూడండి, ఎంతో మంది ప్రయాణం మొదలు పెడతారు, కానీ ప్రయాణం మధ్యలోనే ఆగిపోతారు. ఆలోచించండి. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడి నుండి ప్రయాణం మొదలు పెట్టారు? ఎక్కడి నుండి ప్రయాణం మొదలు పెట్టారు? ఐగుప్తు నుండి ప్రయాణం మొదలు పెట్టారు. ఎక్కడికి చేరుకోవాలి? కానాను చేరుకోవాలి. ఈ కానానికి ఎంతమంది చేరుకున్నారు? 2 చేరుకున్నారు. అంటే ఈ ప్రయాణంలో ఎంతో మంది ఏమైపోయారు? రాలిపోయారు. గమనించండి. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కానానుకు బయలుదేరుతున్నారు. ఈ ప్రయాణంలో కొన్ని సమస్యల ద్వారా కొంతమంది ఏమైపోయారు? రాలిపోయారు. ఆలోచించడం ఇట్లా. సమృద్ధి కలిగిన ప్రదేశానికి వెళ్ళాలి. ఆ వెళ్లే క్రమంలో ఎంతో మంది వెళ్ళిపోయారు. చివరికి వారిలో పెద్దవాళ్ళు చేరిన ఎవరు చేరారు? కాలేబు, యెహోషువ చేరారు. ఇది ఇశ్రాయేలు. మీకు అంతా తెలుసు కాబట్టి ఇశ్రాయేలీయుల ప్రయాణ పద్ధతి. ఆ ప్రయాణంలో ఎదురైన ప్రమాదాలు గమనించండి. ఇంకొకటి, కొత్త నిబంధనలో కూడా ప్రయాణం చేసిన ఒక వ్యక్తి గురించి మనం చూద్దాం. ఎవరా వ్యక్తి? మీకు టక్కని చెప్పేస్తారు. ఎక్కువగా ప్రయాణం చేసిన వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. ఆయన జీవితంలో కూడా ఏం మొదలైన ఆయన కూడా ప్రయాణం చేశాడు. దేని కొరకు ప్రయాణం చేశాడు? సువార్త కొరకు. అంటే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలేమో ఐగుప్తు నుండి కానానికి ప్రయాణం చేశారు. ఆ కానానులో ఏముందంటే సమృద్ధి ఉంది. ఈయన దేని కొరకు ప్రయాణం చేశాడు అంటే సువార్త కొరకు ప్రయాణం చేశాడు. ఈ సువార్త కొరకు ప్రయాణం చేస్తున్న క్రమంలో ఎన్నో పరిస్థితులు ఎదురైనాయి, ఎన్నో ప్రమాదాలు ఎదురై. గమనించండి, దేని కొరకు ఈ పౌలు గారు ప్రయాణం చేస్తున్నాడంటే సువార్త కొరకు. ఒకప్పుడు ప్రయాణం చేశాడు. దేని కొరకు ప్రయాణం చేశాడు? ఒకప్పుడు అంటే యేసుక్రీస్తుని అంగీకరించకూడదు లోకంలో ఉన్నప్పుడు ఆయన అంగీకరించకూడదు. ఆయన పరిస్థితి ఏంటంటే అందరిని సంఘాన్ని పాడు చేయడానికి ఆయన ప్రయాణం మొదలైంది. గమనించండి, ఆయన ప్రయాణం మొదలైంది. అయితే యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత, ఆయన విశ్వసించిన తర్వాత ఆయన ప్రయాణం మొదలైంది. సువార్త కొరకు ప్రయాణం. దేని కొరకు ప్రయాణం? సువార్త కొరకు ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయి. చూడండి, కొన్ని విషయాలు మనము చూడటానికి ప్రయత్నిద్దాం. చూద్దాం ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో. ఇదంతా మనకి తెలుసు కాబట్టి ఒక పాయింట్ చూపిస్తాను నేను. అక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం
11వ అధ్యాయంలో ఒక పాయింట్ చూసి మనం ముందుకెళ్దాం. అసలుకి చరిత్రలో అంటే చరిత్రలో నుండి కొన్ని విషయాలు మనం చూడటానికి ప్రయత్నిద్దాం. ఇదంతా ఎక్కడి నుండి ఉండిద్ది? 11వ అధ్యాయము 23వ వచనం నుండి ఉండిద్ది. ఇదంతా కూడా మీరు టకటక చదివేసేయండి, ఒకరు చదివేసేయండి సరిపోయింది. లేదంటే చదవండి, చదివితే బాగుండేది, మీకు మిగతా వాళ్ళకి కూడా వినటానికి బాగుండేది. వారు క్రీస్తు పరిచారకుల మరి విశేషముగా ప్రయాసపడితే ఎన్నిసార్లు అంట? ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితేనే, సముద్రములో గడిపితేనే. గమనించండి, ఈ పాయింట్ అర్థం చేసుకోండి, మనకు కావాల్సిన పాయింట్ అనమాట. అనేక పర్యాయములు ఎక్కడంట? ప్రయాణంలో. మనదేంటి? మన టైర్లు ఏంటి? ప్రయాణంలో ప్రమాదాలు. ఇప్పుడు మనకు కావాల్సిన ఒక పాయింట్ వస్తుంది చూడండి. అనేక పర్యాయములు ప్రయాణముల వలన ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగారములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసముతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉండిని. ఇంకనూ చెప్పవలసిన అనేకములు ఉన్నాయి. అంటే ఈయన ప్రయాణం మొదలైంది. ఎవరి కొరకు ప్రయాణం అంటే ప్రభు పరిచర్య కొరకు ప్రయాణం మొదలైంది. ఇవన్నీ చెప్పుకుంటారు. ఇదంతా మనకు బాగా ఎన్నో సార్లు విన్నది. అయితే అంటే ఈయన కూడా ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణంలో ఎన్నో ఏమెదురైనాయి? ప్రమాదాలు ఎదురైనాయి. ఎన్నో ప్రమాదాలు ఎదురైనాయి. దీని గురించి ఆయన జీవితంలో ఎదురైన ఒక ప్రమాదాన్ని గురించి కొద్ది నిమిషాలు చరిత్రలో నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. చరిత్ర అంటే ఏం చదవాలి? అపోస్తుల కార్యం చదవాలి. చూడండి, అపోస్తుల కార్యము 27వ అధ్యాయంలో ఈ చరిత్ర గమనించండి. పౌలు గారిని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి తీసుకువెళ్ళిపోతున్నారు అంటే, ఎక్కడికి తీసుకువెళ్ళబోతున్నారంటే గమనించండి, తీసుకు వెళ్ళిపోయి ఆయన్ని చంపాలి, ఏం చేయాలి అనుకుంటున్నారంటే రోమాకి ప్రయాణం వెళుతున్న క్రమంలో జరుగుతున్న పరిస్థితి అన్నమాట. ఈ క్రమంలో వాళ్ళు బయలుదేరి వెళుతున్న క్రమంలో పౌలు గారు ముందుగానే ఆ అధికారికి, నడిపిస్తున్న అధికారికి చెబుతాడు. ఏం చెబుతాడు అంటే, ఒక ప్రమాదం రాబోతుంది, మనకి ఇబ్బంది కలిగింది, వద్దు, ఇప్పుడు ప్రయాణం వద్దు అంటాడు. ప్రయాణం వద్దంటే నువ్వు నాకు చెప్పి అంతడోడువా అని చెప్పేసి ఆ అధికారి ఏం చేస్తారంటే, మీరందరూ బయలుదేరండి అంటారు. ఎంతమంది సుమారుగా వాళ్ళు? ఎంతమంది అంటే గమనించండి, సుమారుగా వాళ్ళు ఎంతమంది బయలుదేరారు అంటే 280 మంది ఏమో బయలుదేరారు. ఎంతమంది బయలుదేరారు? సుమారుగా 280 మంది బయలుదేరారు. వీళ్ళు బయలుదేరిన క్రమంలో, వెళుతున్న క్రమంలో ఇదంతా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. 27వ అధ్యాయం 28వ అధ్యాయం దగ్గరికి దాకా మనం రావాలి. సరే, కొన్ని వచనాలు మనకు టకటక చదివిద్దాం. 9వ వచనాన్ని చూద్దాం. 27వ అధ్యాయం 9వ వచనం. ప్రయాణము చేయుటకు అపాయకరమై ఉండేది. అంటే ప్రయాణంలో ఏముంది అంటున్నాడు? అపాయాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నా. అప్పుడు పౌలు, అయ్యేలారా, ఈ ప్రయాణం వల్ల ఏం జరిగిందో చెబుతున్నాడు. గమనించండి, ఆయన చెబుతున్నాడు, అధికారులు చెబుతున్నాడు, ఇదిగో ఈ ప్రయాణం అపాయకరం, ఈ ప్రయాణం ఇబ్బంది జరిగింది, కాబట్టి ఈ ప్రయాణం వల్ల ఏమేమి ఇబ్బంది జరిగిందో చెబుతున్నాడు. చూడండి, ఈ పాయింట్లు అండర్లైన్ చేసుకోండి. ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకు మాత్రమే కాకుండా మన ప్రాణాలకు కూడా హానియు బహు నష్టమును కలిగిద్దని చెప్పాడు. వారిని హెచ్చరించి అయినను గమనించండి, అక్కడ ఉన్న అంటే నడిపించే వ్యక్తి ఏం చెబుతున్నాడంటే, ఆ శతాధిపతి అతను చెబుతున్న మాటను ఏం చేయట్లేదు, నమ్మట్లా, లక్ష్య పెట్టట్లా. నమ్మక నాయకుడును ఓడ యజమాని చెప్పేది నమ్మి ఏం చేశారు? వీళ్ళు ప్రయాణం అయి బయలుదేరారు. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్పాడు? ఈ ప్రయాణం వల్ల కొన్ని అపాయాలు ఉన్నాయి. ఏమేమి అపాయాలు అని చెప్పాడు?
సరుకులకి ఓడకి మనకి అపాయం ఉంది, మన ప్రాణానికి అపాయం ఉంది. ఇప్పుడు ప్రయాణం చేయాలంటే ఏం కావాలి? ఓడ కావాలి, ఇల్లు ఎక్కాలి, వీళ్ళకి ఏం కావాలి? ఆహారం కావాలి. ప్రయాణం అంటే 1 రోజు 2 రోజులు అయిపోయేది కాదు, గమనించండి. ఓడ ప్రయాణం అంటే 1 రోజు 2 రోజులు అయిపోయేది కాదు, చాలా టైం పట్టింది, చాలా టైం పట్టింది. ఈ క్రమంలో వద్దన్న సరే వాళ్ళు వెళ్ళటం మొదలు పెట్టారు. ఆ వెళ్లే క్రమంలో ఒక గొప్ప తుఫాన్ ఎదురైంది. ఈ తుఫాన్ ఎదురైనప్పుడు గమనించలేరా, ఆ ఓడంతా కూడా అల్లకొల్లాలు అవుతుంది. ఆ క్రమంలో వాళ్ళంతా ఏం చేశారు తెలుసా? ఏం చేశారు అంటే సరుకులన్నిటిని ఏం చేశారు అంటే మొట్టమొదటిగా పడేసే క్రమంలో ఓడ ఏమైపోతుందంటే పడిపోయే క్రమం వస్తుంది. నీళ్లలో మునిగిపోయే పరిస్థితులు ఎదురవుతుంది. ఈ నీళ్లలో మునిగిపోయే పరిస్థితుల్లో అప్పుడు పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడంటే వారి మధ్యలో నిలిచి ఏం చెబుతున్నాడు కొన్ని విషయాలు చూద్దాం పిల్లరా. 22 వచనం. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడి, మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఓడకే గాని మీలో ఎవని ప్రాణముకైనను హాని కలగదు. నేను ఎవరిని సేవించుకుంటున్నానో ఆ దేవుని దూత, అంటే ఇక్కడ ఇవన్నీ కూడా చెప్పుకుంటా వస్తారు, వాళ్ళని బలపరుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆహారం తింటారు. ఇప్పుడు చచ్చిపోయేటప్పుడు తినమంటే తింటారా? అయిపోతుంది. ఒక పక్క ఓడంతా కొట్టగలాడుతుంది, మునిగిపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. గమనించండి, కొన్ని ప్రయాణంలో కొన్ని ప్రమాదాలు ఎదురైనప్పుడు తినగలుగుతావా? బ్రతికితే బాగుండు. బ్రతికి ఉంటే బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకొనైనా బతకచ్చంట. అంటే ముందల బ్రతకడం గురించి ఆలోచిస్తారు, తిండి గురించి ఎవరు ఆలోచిస్తారు? అయితే వాళ్ళందరూ గసగసలాడిపోతున్నప్పుడు దేవుని దూత పౌలు గారికి ప్రత్యక్షమై ధైర్యపరుస్తుంది. అయ్యారా, ఇదిగో దేవుని దూత నాతో మాట్లాడింది, ఖచ్చితంగా మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండండి, మీ ప్రాణాలకు ఏ అపాయము ఉండదు. ఇదే అంటే బాబు, ఈ విధంగా ఓడ మునిగిపోయే పరిస్థితుల్లో ఉంది, ఇంత తుఫాన్లో ఏం అపాయం లేదు అని చెప్పేసి చాలా మంది అనుకునే ఉంటారు. కానీ పౌలు గారి మాటలను బట్టి వాళ్ళు బలం పుంజుకున్నట్టుగా కనపడింది. వాళ్ళందరూ కూడా చూడండి ఏం జరుగుతుంది అంటే, వాళ్ళందరూ కూడా ఆ ఓడంతా పగిలిపోయి ఎక్కడికి వెళ్ళిపోతారంటే ఒక ద్వీపానికి చేరుకుంటారు. ఆ ద్వీపమే మెలితే. ఏంటి ఆ ద్వీపం పేరు? మెలితే. అంటే వారు ప్రయాణం అయి వెళుతున్నారు. ఈ ప్రయాణంలో ఏం జరిగింది చెప్పండి? అపాయం, ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు పౌలు గారు వాళ్ళని ఏం చేశాడు? ధైర్యపరిచాడు. ఆ ధైర్యపరిచి వీళ్ళందరూ కూడా ఎక్కడ చేరుకున్నారు? ఒక్కరికైనా ఏమన్నా ప్రాణ అపాయం కలిగిందా? ఏం కలగలా. వీళ్ళందరూ కూడా ఎక్కడికి చేరుకున్నారు అంటే గమనించండి, మెలితే అనే ఒక ద్వీపానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, త్వరగా చూద్దాం. 28వ అధ్యాయం. మేము తప్పించుకున్న తర్వాత ఆ దీపవాసులు మాకు చేసిన ఉపకారము ఇంత కాదు, వాళ్ళు ఉపకారం చేశారంట. గమనించండి, ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుండి వారు బయటికి రాగానే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉపకారం చేస్తున్నారు. వాళ్ళకి అంతా ఇంత చేయలేదట. ఇదంతా మనకు తెలిసిందే, మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, చాలా ఉందన్నమాట. ఇది చరిత్ర చెప్పుకుంటూ వెళ్ళిపోతే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. గమనించండి, వర్షం పడుతుంది. ఆ వర్షం పడుతున్న క్రమంలో ఏం చేశారు? బాగా చలిగా తడిచిపోయి ఉన్నారని చెప్పేసి మంటేస్తున్నారు. ఆ మంటేసే క్రమంలో ఈయన కూడా ఏం చేశారంటే పౌలు గారు కొన్ని కట్టెలు ఏరుకొని వచ్చారు. ఈ కట్టెలు ఏరుకొచ్చేసి ఏం చేస్తున్నారు? ఆ కట్టెలు వేస్తున్న క్రమంలో, మంటేస్తున్న క్రమంలో పౌలు గారిని ఒక సర్పం ఏం చేసింది? చేయి పట్టుకున్న తర్వాత గమనించారు పిల్లరా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఆ ద్వీపవాసులు జాగ్రత్తగా వినండి. ఆ జంతువు అతని చేతిని నిశ్చయముగా నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొని న్యాయం అతనిని బ్రతకనివ్వలేదని తమలో తాము చెప్పుకున్నారు. గమనించిన పిల్లరా, సముద్రంలో నుండి దేవుడు కాపాడి తీసుకొచ్చి ఇక్కడికి ఏం కాలనే
ఒక సర్పంగా పట్టుకోగా లేలు పట్టుకోగా దీప వాసన మనం కూడా అంటా ఉంటాం. అక్కడ వాడు వదిలేసిన ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నారట. గమనించండి, ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ సర్పం పట్టుకోగా సముద్రంలో నుండి తప్పించుకున్న ఇతను మటుకు న్యాయ దేవత విడిచిపెట్టలేదు అంటే సర్పం కాటేగాలని ఈ విధమైన పరిస్థితి అయింది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న క్రమాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు కూడా ఈ పరిస్థితులు చదువుతున్నప్పుడు నాకు కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే, ఎక్కడైనా యాక్సిడెంట్ కానీ ఏమైనా జరిగితే ఏం చేస్తారు, ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఏమన్నా అవకాశం ఉంటే వాళ్ళని పక్కకి తీసి ఏమన్నా ఇది చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, ఏమైనా జరుగుతుంటే వెంటనే ఫోన్ తీసుకుంటున్నారు, లైవ్ ఇస్తున్నారు. ఇంకో ఎలా చచ్చిపోతున్నాడు చూడండి, నోరు తిరుగుతున్నాడు చూడండి, కళ్ళల్లో నుండి ప్రాణం పోతుంది, ఆ కాలు చూడండి ఎలా ఇరిగిందో అని చెప్పేసి చూస్తున్నారు. కానీ అతనికి ఏమైనా సహాయం చేసేటట్టు కనబడుతున్నారా? ఇప్పుడు గొడవ అవుతున్నా ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు గొడవలు అవుతున్నా ఏం చేస్తున్నారు చెప్పండి? ఎలా కొట్టుకుంటున్నారు వీడియో చెప్తున్నారు, ఎలా కొట్టుకుంటున్నారు. ఒకప్పుడు అయితే పెద్దోళ్ళు ఏం చేశారు, ఏదైనా గొడవ జరుగుతుంటే ఏం చేసేవాళ్ళు, ఓట పట్టుకోండి అటు ఇట్లు ఎత్తేసేవాళ్ళు. ఇప్పుడు గొడవ జరుగుతుంటే మాకు దేనికి అనేవాళ్ళు కొంతమంది. అయితే వెంటనే ఫోన్ పెట్టుకుని ఎవడు ముందు కొడుతున్నాడు, ఎవడు ఎక్కడ కొట్టాడు గమనించండి. ఈ న్యూస్ మీడియా అంతా కూడా ఏం చేస్తుంది ఇప్పుడు అదే కదా, కొట్టుకుంటుంటే వాళ్ళని ఆపాల్సింది పోయి ఎలా కొడుతున్నారు, ఎలా చంపుతున్నారు గమనించండి. వినుకొండ వైపు ఒక మాట జరుగుతుంటే అందరూ ఏం చేస్తున్నారు, వీడియోలు చేస్తున్నారు. కానీ ఎవరైనా ఏమైనా చేస్తున్నారా? ఒక చాటకి మేము కూడా బయలుదేరి సువార్త పని నిమిత్తం వెళుతున్న క్రమంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ పెద్ద లారీ ఎక్కింది ఒక వ్యక్తి మీదకి, టీవీఎస్ మీదకి ఎక్కిన తర్వాత అతని పరిస్థితి లారీ కింద ఉన్నాడు, నోరు తెరుస్తూ ఉండేప్పటికి ఆ పరిస్థితి చూడగల నాకే కళ్ళు తిరిగినాయి. ఒక అమ్మాయి స్కూటీ వేసుకొని వచ్చింది, పక్కన పెట్టింది, వచ్చి వీడియో తీస్తుంది. అసలుకి నాకే కళ్ళు తిరుగుతున్నాయి. ఆ పరిస్థితులు చూడగానే, ఆ ప్రమాదాన్ని చూడగానే కళ్ళు తిరిగి చూడలేక నేనే పక్కకి వెళ్ళకపోతే ఆ అమ్మాయి వీడియో తీస్తూ మాట్లాడుతుంది వేరే వాళ్ళతో ఫోన్లో. ఎలాగైపోయింది అంటే పరిస్థితులు గమనించనుకున్నారా? ఏదైనా ప్రమాదం జరుగుతుంటే ఆ ప్రమాదంలో సహాయపడవలసిన వ్యక్తులు ఈ రోజు ఆ ప్రమాదాన్ని ఏం చేస్తున్నారో తెలుసా, ఆనందించడం మొదలు పెడుతున్నారు. ఎలా చచ్చిపోతారు, ఏ విధంగా ఇదవుతారు, ఎలా పరిస్థితులు ఎదురవుతాయి అన్న క్రమం కనబడుతుంది. ఇక్కడ కూడా చూడండి, గమనించండి. ఇప్పుడు పౌలు గారికి చేతికి ఏం పట్టుకుంది, పాము పట్టుకుంది. పట్టుకోగానే ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారంటే సముద్రం ఒకవేళ తప్పించుకున్న న్యాయ దేవతామని అతన్ని బ్రతకనివ్వలేదని తమలో తాము చెప్పుకున్నారు. అప్పుడైతే ఆ విష జంతువు ఏం చేస్తున్నాడు, పౌలు గారు అగ్నిలో జాడించి వేసి ఈ మాటను జాగ్రత్తగా ఆలోచించండి. వారు అతని శరీరము వాచును లేక అతను అకస్మాత్తుగా పడి చచ్చునని కనిపెడుతున్నారు అంట. ఎలా చచ్చిపోతాడు, వాసిద్దేమో, మొహం వాసిద్దా, ఆ కాలంతా వాసిద్దేమో, లేక ఆ చెయ్యి వాసిద్దేమో, లేకపోతే అకస్మాత్తుగా పడిపోతాడు. గమనించండి, ఈ రోజు కూడా చచ్చిపోయేవాడని ఎలా చచ్చిపోతాడు? ప్రమాదం జరిగినప్పుడు వారికి సహాయపడాలి. అయితే ఆ పరిస్థితులను బట్టి వారికి మనం చేయగలిగింది చేయాలి. ఈ రోజు కూడా పరిస్థితులు ఎలాగ ఉన్నాయి తెలుసా, ఇలాగే ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి. ఎందుకే మన అంశం ఏంటి, ప్రయాణంలో ప్రమాదం, ప్రయాణంలో ప్రమాదాలు. ఈయన జీవితంలో కూడా ఈయన సువార్త పనిలో వెళుతున్న క్రమంలో ఆయన వెళుతున్న ప్రతి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్న సువార్త పరిచర్లో ప్రయాణం చేసుకుంటూ వెళుతున్న క్రమంలో ఎన్నో ప్రమాదాలు ఎదురైంది. కానీ ఆ ప్రమాదాల్లో పౌలు గారు ఏమయ్యాడు నిలబడ్డాడు. ఎన్నో ప్రమాదాలు వచ్చినాయి. ఆ ప్రమాదాలను బట్టి పరిచర్యలు ఆగిపోలా, సువార్త పనిలో ఆగిపోలా. ఆయన ఆగిపోకుండా ఆ ప్రయాణంలో ముందుకు అడుగులు వేశాడు. అంటే ప్రయాణం చేసేటప్పుడు పౌలు గారి జీవితంలో అనేక ప్రమాదాలు ఎదురైనాయా లేదా ప్రియులారా? చెప్పండి, ఎదురైనాయా లేవా? అనేకమైన ప్రమాదాలు, ప్రాణాపాయంలో ఉన్నారు. కానీ ఆ ప్రయాణంలో ఎన్నడూ కూడా ఏం చేయలేదు, వెనుదిరగలేదు. పౌలు గారి యొక్క
ప్రయాణంలో ఎన్నో ప్రమాదాలు ఎదురైంది. పౌలు గారు దేని కొరకు ప్రయాణం చేశారు? సువార్త కొరకు ప్రయాణం చేశారు. ఎన్ని అయిపోయినాయి మనకి ఇప్పుడు? 2 అయిపోయినాయి. ఇశ్రాయేలు ప్రయాణం ఎవరిది? ఎక్కడి నుంచి ఎక్కడికి? ఐగుప్తులో నుండి కానానుకి. అంటే ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి, కష్టంలో నుండి ఎక్కడికి బయలుదేరే వాళ్ళు? సమృద్ధి కలిగిన ప్రదేశానికి వాళ్ళు ప్రయాణం అయ్యారు. ఈ ప్రయాణంలో ఏం ఎదురైంది? ప్రమాదాలు ఎదురైనాయి. ఈ ప్రమాదాలు ఎదురైనప్పుడు ఎంతో మంది అక్కడ రాలిపోయారు. గమనించండి. ఇప్పుడు కొత్త వాళ్ళ గురించి మనం చూసాం. కొత్త నిబంధనలు ఎవరి గురించి చూసాం? అపోస్తలుడైన పౌలు గారు. ఆయన కూడా ఏం చేశాడు? ప్రయాణం చేశాడు. దేని కొరకు ప్రయాణం చేశాడు? సువార్త కొరకు ప్రయాణం చేశాడు. దేని కొరకు ప్రయాణం చేశాడు? సువార్త కొరకు ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణంలో ఆయన ఎక్కడ కూడా ఆగిపోలేదు. ఎన్నో ప్రమాదాలు ఎదురైనాయి. ఆ ప్రమాదాలు ఎదురైనప్పటికీ ఆయన ఎక్కడ కూడా ఏమవ్వలేదు, ఆగిపోలేదు. చివరిగా మన గురించి కూడా కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మనం కూడా ఎక్కడ ఉన్నాము? ఎక్కడ ఉన్నాము ఒకసారి చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో ఏం మాట్లాడతాడు అంటే, భూమి మీద మనం అందరూ కూడా ఎవరు అంట? యాత్రికులు. 11వ అధ్యాయము 13వ వచనం, వీరందరూ వాగ్దాన ఫలమును అనుభవించకపోయినను దూరం నుండి చూచి వందనం వచ్చేసి తాము, ఈ మాటను అనలైజ్, తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. గమనించండి, ఈ భూమి మీద ఏమంటున్నాడు? యాత్రికులు, పరదేశులు. ఈ భూమి మీదకి మనం అందరూ కూడా యాత్రకు వచ్చామా లేదా? యాత్రకు వచ్చామా లేదా? ఇప్పుడు యాత్ర అంటే ఏం చేయాలి? మనం ప్రయాణం చేయాలి. మనం అంతా కూడా ప్రయాణంలో ఉన్నాం లేదా? ప్రయాణంలో ఉన్నాం. ఈ ప్రయాణంలో కొన్ని ప్రమాదాలు ఎదురవుతాయి కదా? ఎదురవుతాయి లేదా? ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా ఎదురవుతాయి. గమనించండి, అసలు ప్రయాణం ఎప్పుడు మొదలైంది క్రైస్తవులకి? ఎప్పుడు మొదలైంది ప్రయాణం? అందరికి ప్రయాణం ఉందా? కొందరికేనా? భూమి మీదకి వచ్చిన వాళ్ళందరూ యాత్రికులే, ప్రయాణం చేయవలసిన. ఎప్పుడు ప్రయాణం మొదలైద్ది? మన ప్రయాణం ఎక్కడికి చెప్పండి? మన ప్రయాణం ఎక్కడికి? పరలోకానికి. ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఎప్పుడు మన ప్రయాణం మొదలైద్ది? యేసుక్రీస్తుని అంగీకరించి బాప్టిజం తీసుకున్న కాడి నుంచి మనకి ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణములో మన జీవితాల్లో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయా లేవా? కొన్ని ప్రమాదాలు ఎదురవుతాయా లేవా? ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా కొన్ని ప్రమాదాలు వస్తాయి. గమనించండి పిల్లరా. అంటే పరలోకానికి మనం ప్రయాణం చేయాలి. ఈ పరలోకానికి మనం ప్రయాణం చేసే క్రమంలో, ఆ వెళుతున్న క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉంటాయి. కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు నేను ఒక ప్రయాణం చెయ్యలేను అంటే ఎక్కడికి వెళ్ళాం? పరలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మన పరుగు ఏం చేయాలి? అడముట్టించాలి. అడుగు పెట్టిన మన జీవితం ఎలాగ ఉండాలంటే ఎన్నో ప్రమాదాలు ఎదురవుతా ఉంటాయి. అంటే ఈ ప్రయాణంలో మన కుటుంబంలో కావచ్చు, మన జీవితంలో కావచ్చు, ఎన్నో సమస్యలు ఎదురవుతా ఉంటాయి. ఈ సమస్యల బట్టి ప్రయాణం ఆగిపోయాము అంటే ఇశ్రాయేలు ప్రజల అరణ్యంలో రాలిపోయినట్టే రాలిపోతాం. గమనించండి, పరలోకానికి వెళ్ళాలి. ఆ పరలోకంలో ఏముందంటే సమాధానం ఉంది. ఆ పరలోకంలో ఏముందంటే నెమ్మది ఉంది. ఆ పరలోకంలో ఏముందంటే గమనించినప్పుడు కదా ఆకలి దప్పులు లేని ప్రదేశం. ఆ ఉన్నతమైన లోకం కొరకు ఈ భూమి మీద మనం ఏం చేయాలి? ప్రయాణం చేయాలి. ఏం చేయాలి? మనం ప్రయాణం చేయాలి. ఎలా చేయాలి? ఏ విధంగా చేయాలి అంటే దేవుడు మనకు అప్పగించిన పనిని చేసుకుంటూ వెళ్ళాలి. దేవుడు అప్పగించాలి లేదా? దేవుడు ప్రతి వారికి అప్పగించారా లేదా? ఎవరైతే క్రీస్తుని అంగీకరించి బాప్టిజం తీసుకున్నారో వారందరూ కూడా వారి మీద ఏం మోపబడింది? సువార్త భారం మోపబడింది. ఇప్పుడు మోపబడిన మనము ఆ సువార్తను ఎత్తుకుంటూ, ప్రకటించుకుంటూ, ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటూ ముందు కడుపు వేయాలి. ఎక్కడికి మన ప్రయాణం? పరలోకానికి. ఇప్పుడు పరలోకానికి వెళ్ళకూడదని ఇంకొకడు ఉంటాడు. ఎవరాడు? అసలు ఏం చేస్తావు లేరా ఆగు, పెద్ద ఎక్కడికి వెళ్ళాలనుకుంటాం? పరలోకానికి. కొన్ని ప్రమాదాలు కలిగించి మనిషిని ఏం చేస్తాడో తెలుసా? వద్దు, అక్కడికి వెళ్ళేది దానికి
అక్కడ కాదు అని చెప్పేసి కొన్ని ఇబ్బందులు పెట్టి కొన్ని పరిస్థితులు ఎదురు చేసి మనిషిని ఏం చేస్తారంటే ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ దేవుడు మనకిచ్చిన పనిని తుదముట్టించాలి పిల్లలు. దేవుడు మనకు అప్పగించిన పనిని తుదముట్టించాలి. అందుకనే ఒక మాట రాస్తాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ముగించేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 ఏమంటాడు తెలుసా? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటగా మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. అంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేసుకుంటా మనం ముందుకు అడుగులు వేయాలి, నడవాలి. మనం ఎంతో మంది ఈ ప్రయాణంలో అడుగు పెడతారు కానీ ప్రవేశించు వారు కొందరు. ఇందాక చదువుకున్నాం, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమున్న తండ్రి చిత్తము చేయవాడే ప్రవేశం. అంటే ఈ ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ ఇబ్బందులు ఎదురైనప్పుడు వెనుక తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. గమనించడం. ఒక వ్యక్తి కనపడతాడు బైబిల్ గ్రంథంలో. పౌలు గారు బర్నబా గారు వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తున్న వ్యక్తి వెళుతున్న క్రమంలో ఒక వ్యక్తి ఉంటాడు, మార్క్ అనే వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే మధ్యలో ఏమైపోతాడు, మధ్యలో వెనక్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన వాళ్ళు పౌలు గారికి ఏమొచ్చింది, గొడవ అయిందా లేదా వాళ్ళిద్దరు జీవితం. ఎవరి వల్ల? మార్కు వల్ల. మార్కు వల్ల వాళ్ళిద్దరికి ఏమొచ్చింది, గొడవ వచ్చింది. తర్వాత పౌలు గారు ఎవరిని తీసుకొని వెళ్ళిపోయాడు, శీలను తీసుకొని వెళ్ళిపోయాడు. ఈయనేమో మార్కు వెంట పెట్టుకొని ప్రయాణం. తర్వాత మరలా వచ్చాడు అనుకోండి. అంటే వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారంటే ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ప్రమాదాలు ఇష్టం లేదు వాళ్ళకి, ఇబ్బందులు పడతాం ఇష్టం లేదు. గమనించండి, పరలోకానికి వెళ్ళాలి అంటే గమనించండి పిల్లరా, కొంచెము పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఏమీ ఉండవు. కొన్ని పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. ఆ ఎదురవుతున్న క్రమంలో కూడా మనం ఏమవ్వాలంటే ముందుకే నడవాలి. అందుకనే నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచేవారు నాకు పాత్రుడు కాదు. అంటే ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత మరలా వెనక్కి చూసాము అనుకోండి, మన వల్ల కాదు. ఈరోజు మన ప్రయాణంలో కూడా ఏమైనా పరిస్థితుల వల్ల మనం ఏమైనా ఆగిపోతున్నామా? నన్ను ఎక్కడికి ప్రయాణం చెప్పండి, ఎక్కడికి మనం ప్రయాణం? పరలోకం. పరలోకం వెళ్ళాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేస్తే ఏం చేయాలి? ఆ ప్రయాణంలో ఏం చేయాలి? ప్రభువుని ప్రకటించాలి. ప్రయాణంలో ఏం చేయాలి? ప్రభువు గురించి ప్రకటించుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకనే మార్కు సువార్త 16:15 ఏమంటారు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. గమనించండి. అంటే ఈ ప్రయాణంలో వెళుతున్న క్రమంలో ఏం చేయాలంటే సువార్తను ప్రకటించుకుంటా దేవుని కొరకు బ్రతుకుతూ ఈ ప్రయాణం చేసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్న క్రమంలో ఆయన అంటున్నాడు, ఇప్పుడు వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు వెళ్ళాడా లేదా? వెళ్ళిపోయాడా? అక్కడికి వెళ్ళాడు, అంట దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను వస్తున్నాను, నేను వచ్చి నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగా. అంటే ఆయన వెళ్ళిపోయాడు, ఆయన పని ముగించుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన మరలా రాబోతున్నాడు, వచ్చి మనల్ని కూడా తీసుకొని వెళతాడు. తీసుకొని వెళ్ళే క్రమంలో మనము గనక ఈ ప్రయాణంలో ఆయనకు అనుకూలంగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి ఆయన దగ్గర మనల్ని కూర్చోబెట్టుకుంటాడు. గమనించండి, ఈ ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు అనేది క్రైస్తవునికి ఏముంది? గమనించండి, క్రైస్తవునికి ఏముంది? శ్రమ. ఎవడైనాను, ఈ మాట ఒక్క మాట చూడండి, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. అంటే బాధ అనుభవించుకుంటా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ఆ పరిస్థితులను బట్టి మనము ప్రయాణం చేసుకుంటానే వెళ్ళిపోవాలి. కానీ ఇంకా నేను రానండి, చర్చికి రాను, నేను పరిచర్యకి రాను, నా వల్ల కాదు అని చెప్పేసి ఆగిపోతే అగాధం ఉంది, సాగిపోతే స్వర్గం ఉంది. టైటిల్ బాగుంది, రాసేసుకొని. ఆగిపోతే అగాధం, సాగిపోతే స్వర్గం. కాబట్టి ఈ ప్రయాణంలో ఆగిపోతావా సాగిపోతావా? ఏ విషయాలు నేర్చుకున్నాం మనం? 3 విషయాలు. మొట్టమొదటిగా ఎవరి ప్రయాణం? ఇశ్రాయేలు ప్రయాణం. ఎక్కడి నుండి ఎక్కడికి? ఐగుప్తులో నుండి కానానికి. ఈ కానానికి ప్రవేశించే లోపల ఏమొచ్చినాయి? కొన్ని ప్రమాదాలు వచ్చినాయి. అంటే వారి ప్రయాణాలు ఏమెదురైనాయి? ప్రమాదాలు ఎదురైనాయి. అయినా కానానికి చేరుకున్నారు. ఎంతమంది చేరుకున్నారు? 2 చేరుకున్నారు.
వారే కాలేబు, తర్వాత పౌలు గారి యొక్క ప్రయాణం దేని కొరకు ప్రయాణం అయినా సువార్త కొరకు ప్రయాణం. ఈ ప్రయాణంలో ఏమెదురైనాయి? ఎన్నో పరిస్థితులు ఎదురైనాయి. ఆ పరిస్థితులు ఎదురైనప్పటికీ పౌలు గారు ఎక్కడ కూడా ఆగిపోలా, వెళ్ళిపోయాడు. నా మట్టుకు అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని ఆయన కూడా తన గమ్యానికి వెళ్ళిపోయాడు, చేరుకున్నాడు. అంటే ఆ ప్రయాణంలో ఎన్నో ప్రమాదాలు ఎదురైనాయి, ఆ తట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనమందరం కూడా ఎక్కడ ఉన్నాం? క్రీస్తుని అంగీకరించి బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రయాణంలో. ఎక్కడికి ప్రయాణం? పరలోకానికి ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం ప్రయాణించుకుంటూ వెళ్ళాలా లేకపోతే ఆగిపోవాలా? ఇబ్బందులు ఎదురవుతాయా లేవా? కొన్ని పరిస్థితులు ఎదురవుతాయా లేవా? కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయా అంటే ఖచ్చితంగా వస్తాయి. అది కుటుంబం ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు, ఆత్మీయుల ద్వారా కావచ్చు. దేవుని కొరకు అంటే పరలోకానికి వెళ్ళాలని ఒక తీర్మానం తీసుకొని ముందుకు అడుగులు వేస్తున్న క్రమంలో ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి. ఆ పరిస్థితులు బట్టి పరిచర్యలు ఆగిపోతే, అంటే ప్రభు పరిచర్యలు అంటే ప్రభు కొరకు ప్రయాసపడితే ఎక్కడైనా ఆగిపోతే ఈ ప్రయాణంలో ఆగిపోతే, ఎదురవుతున్న పరిస్థితులు బట్టి, కష్టాలు బట్టి, ఇబ్బందులు బట్టి ఆగిపోతే అగాధం ఉంది. కానీ సాగిపోతే పరలోకం ప్రభుత్వం ఉండగలుగుతుంది. కాబట్టి ఈ ప్రమాదంలో అంటే ఈ ప్రయాణంలో ఏముంటాయి? ఖచ్చితంగా ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటాం. సాగిపోవడానికి ఎవరి వైపు చూడాలి? మనం ఎవరి వైపు చూడాలి? మనం ఎవరి వైపు చూడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూస్తూ, వెనకున్నవి మరిచి ముందున్న వాటి వరకు వేగిర పడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూస్తూ ముందుకు అడుగులు వేయాలని ప్రభు పేరట తెలియజేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా చిన్న ప్రార్థన చేసుకున్నాం. మనల్ని మనం పరిశీలించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. సకలాశీర్వచనములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రయాణంలో ప్రమాదాలని ఒక టైటిల్ మీద కొన్ని విషయాలు ఆనాడు మా పితరులైన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి ప్రయాణం చేసినప్పుడు తండ్రి ఎన్నో ప్రమాదాలు ఎదురైనాయి. ఆ ప్రమాదాలను పట్టించుకోనక తండ్రి ముందుకు అడుగులు వేస్తూ తండ్రి మీ బిడ్డలు ముందుకు అడుగులు వేసినప్పుడు వారికి విజయాన్ని అనుగ్రహించారు. అలాగే తండ్రి కొత్త నిబంధనలో అపోస్తుడైన పౌలు గారి జీవితాన్ని మా కళ్ళ ముందు పెట్టారు. సువార్త ప్రయాణంలో తండ్రి ముందుకు అడుగులు వేస్తున్న క్రమంలో తండ్రి మీ దాసుని మీరు బలపరిచి తండ్రి ఎన్ని అపాయాలు ఎదురవుతున్నప్పుడు నిలబెట్టి ముందుకు నడిపించారు. ఈ రోజు వారి జీవితాలు చూస్తున్న మేము కూడా పరలోకం కొరకు ప్రయాణం చేస్తున్న మా జీవితం ఎదురవుతున్న పరిస్థితులు బట్టి ఎక్కడ కూడా కురిగిపోకుండా తండ్రి, ఎక్కడ కూడా వెనుకంజ వైపు తండ్రి ముందుకు అడుగులు వేయడానికి మీరు కృప చూపించి సహాయం చేయండి. ఎంతమంది అయితే మంచి నిర్ణయాలు తీసుకుంటారో వాటిని స్థిరపరిచి బలపరిచి ముందుకు నడిపించండి. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మా మధ్యలో ఉన్న మురళి అన్న గారు వచ్చి